కలుగు చేసేదానికి, నిర్మించేదానికి ఆయన చేతులకు మట్టి పూసుకున్నాడు. మట్టిని తీసుకొని ముద్దం చేసి దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే మనిషిని కలుగు చేశాడు, నరుని నిర్మించాడు. ఆ తరువాత ఆయన అంటాడు, ఏమండి, జీవవాయువును ఓదగా జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉంది. ఏమండి, ఆ తర్వాత దేవుడు జీవవాయువును ఊదాడు, జీవించు ప్రాణిగా మార్చబడ్డాడు. దేవుడు పిలిచి వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఏమండి, సమస్తాన్ని ఏలుబడి చేయండి అన్నాడు. ఆ మార్గంలో వారు నడిపించబడతా ఉన్నారు. ఏమండి, ఆ తోటని మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, వారు బ్రతికేదానికి, వారు తినేదానికి దేవుడు ఏదేనులో చెప్పండి ఒక తోటని వేశాడంట. ఆ తోట తడిపేదానికి ఒక నదిని సృష్టించాడు ఆయన, ఒక నదిని. ఆ నది 4 శాఖలైంది. ఒకసారి గమనించండి, ఒక తోటని తడిపేదానికి ఒక నది 4 శాఖలైందంటే అదేమన్నా ఎకరా అనుకున్నారా, లేదా 2 ఎకరాలు అనుకున్నారా, 3 ఎకరాలు అనుకున్నారా? ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అంటారు చూడండి, అర్థమవుతుందా? యూరప్ కంట్రీలు అంటారే, ఏమండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పాయ పోయింది. అది చిన్న తోట కాదు ప్రియమైన వాళ్ళరా. ఓ పెద్ద ఎస్టేటు వారి కోసం సృష్టించి, ఇదిగో మొత్తం తిను, అదిగో ఆ మధ్యలో ఉందే ఆ చెట్టు ఫలాలు నీవు తినవద్దు అన్నాడు. అవి తినమని నీవు చస్తావు అని కూడా చెప్పాడు. ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితం నడిపించుకుంటా ఉన్నారండి, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా, సమాధానకరంగా. ఏమండి, వారి వ్యక్తిగత జీవితం నడిపించబడతానే ఉన్నాయి. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజున అవ్వం ఏం చేసింది అంటే, భర్త పడుకొని నిద్రపోతా ఉంటే భార్య కూడా పడుకొని నిద్రపోవాల్సింది. ఆమె ఏంటంటే అలా షికారు చేద్దామని షికారుకు పోయిందండి. ఎప్పుడైతే షికారుకు పోయిందో ఆ తర్వాత ఏమండి, వాడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉన్నాడు సైతాన్ గాడు. ఎప్పుడు ఈమె ఒంటరిగా దొరుకుద్దా. ఎందుకని? ఆడోళ్ళు లేవు. ఆడోళ్ళ గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటి? బలహీనమైన, చెప్పండి, ఏది చెప్తే అది నమ్ముతారు. అర్థమవుతుందా? ఇది నిజమా కాదా, ఇది నమ్మాల్సిందా నమ్మకూడదా, ఇది చేయాల్సిందా చేయకూడదా, ఏమీ లే. ఏది చెప్తే అదే నమ్మే స్వభావం ఎవరిలో ఉంటుంది అంటే ఇక మీకు తెలుసు కదా, మరలా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఆ తర్వాత వాడు చెప్పాల్సిన వాడికే చెప్పింది. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆమె వెళ్ళి కోసుకున్నది. ఆ తర్వాత ఆమె తిన్నది. ఆమె తినడమే కాకుండా తీసుకొని వచ్చి తన భర్తకి ఇస్తే ఆ భర్త కూడా ఏం చేశాడంటే శుభ్రంగా తిన్నాడు. ఎప్పుడైతే తిన్నారో వెంటనే ఏమైంది అంట, చెప్పండి గట్టిగా, కన్నులు తెరవబడిన వెంటనే వాళ్ళ జీవితం చూసుకోగలిగితే అంతవరకు మహిమ చేత నింపబడిన వారు అవి పోగొట్టుకొని ఇప్పుడు దిగంబరులము అని తెలుసుకున్నారంటే ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? దిగంబరులమని తెలుసుకొని ఏమండి, దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావనంటే, అయ్యా నీ స్వరం విన్నాను కనుక, నేను దిగంబరుని కనుక నీ ముందుకు రాలేకపోయానయ్యా, చెట్ల చాటు నేను దాక్కుని ఉన్నానయ్యా అంటే. అసలు నువ్వు దిగంబరు అని తెలిపిన వాడెవడు? తినొద్దన్నది నువ్వు తిన్నావా అంటే, నేనైతే తినలేదు కానీ ఆ మనిషి తీసుకొని వచ్చిస్తే నేను తిన్నానండి అన్నాను. అప్పుడు కూడా ఆ వ్యక్తి తప్పును ఒప్పుకోకుండా ఒకరి మీద మోపడం మనం గమనించగలుగుతా ఉన్నాం. ఈ సందర్భంలో మీకు తెలియవలసిన ఆ సత్యం ఏంటంటే, ఆయన చేతులకు మట్టి పూసుకున్నాడు. మట్టిని తీసుకొని ముద్దం చేసి దేవుడు ఎలా అయితే ఉన్నాడో అలాగే మనిషిని కలుగు చేశాడు, నరుని నిర్మించాడు. ఆ తరువాత ఆయన అంటాడు, ఏమండి, జీవవాయువును ఓదగా జీవించు ప్రాణి ఆయను అని రాయబడి ఉంది. ఏమండి, ఆ తర్వాత దేవుడు జీవవాయువును ఊదాడు, జీవించు ప్రాణిగా మార్చబడ్డాడు. దేవుడు పిలిచి వారిని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, విస్తరించండి, భూమిని నిండించండి, ఏమండి, సమస్తాన్ని ఏలుబడి చేయండి అన్నాడు. ఆ మార్గంలో వారు నడిపించబడతా ఉన్నారు. ఏమండి, ఆ తోటని మీరు గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, వారు బ్రతికేదానికి, వారు తినేదానికి దేవుడు ఏదేనులో, చెప్పండి, ఒక తోటని వేశాడంట. ఆ తోట తడిపేదానికి ఒక నదిని సృష్టించాడు ఆయన, ఒక నదిని. ఆ నది 4 శాఖలైంది. ఒకసారి గమనించండి, ఒక తోటని తడిపేదానికి ఒక నది 4 శాఖలైందంటే అదేమన్నా ఎకరా అనుకున్నారా, లేదా 2 ఎకరాలు అనుకున్నారా, 3 ఎకరాలు అనుకున్నారా? ఇప్పుడు పాశ్చాత్య దేశాలు అంటారు చూడండి,
అర్థమవుతుందా? యూరప్ కంట్రీలు అంటారే ఏమండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పాయ పోయింది. అది చిన్న తోట కాదు ప్రియమైన వాళ్ళరా. ఓ పెద్ద ఎస్టేటు వారి కోసం సృష్టించి, ఇదిగో మొత్తం తిను, అదిగో ఆ మధ్యలో ఉందే ఆ చెట్టు ఫలాలు నీవు తినవద్దు అన్నాడు. అవి తినమని నీవు చస్తావు అని కూడా చెప్పాడు. ఆ తర్వాత వారి వ్యక్తిగత జీవితం నడిపించుకుంటా ఉన్నారండి, ఆనందంగా, సంతోషంగా, ఆహ్లాదకరంగా, సమాధానకరంగా. ఏమండి, వారి వ్యక్తిగత జీవితం నడిపించబడతానే ఉన్నాయి. ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఒక రోజున అవ్వం ఏం చేసింది అంటే, భర్త పడుకొని నిద్రపోతా ఉంటే భార్య కూడా పడుకొని నిద్రపోవాల్సింది. ఆమె ఏంటంటే అలా షికారు చేద్దామని షికారుకు పోయిందండి. ఎప్పుడైతే షికారుకు పోయిందో ఆ తర్వాత ఏమండి, వాడు ఎప్పుడు దొరుకుతాడా అని చూస్తా ఉన్నాడు సైతాన్ గాడు. ఎప్పుడు ఈమె ఒంటరిగా దొరుకుద్దా. ఎందుకని? ఆడోళ్ళు గురించి బైబిల్ రాయబడిన మాట ఏంటి? బలహీనమైన, చెప్పండి, ఏది చెప్తే అది నమ్ముతారు. అర్థమవుతుందా? ఇది నిజమా కాదా, ఇది నమ్మాల్సిందా నమ్మకూడదా, ఇది చేయాల్సిందా చేయకూడదా, ఏమీ లే. ఏది చెప్తే అదే నమ్మే స్వభావం ఎవరిలో ఉంటుంది అంటే ఇక మీకు తెలుసు కదా, మరలా చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఆ తర్వాత వాడు చెప్పాల్సిన వాడికే చెప్పింది. అర్థమవుతుందా? ఆ తర్వాత ఆమె వెళ్ళి కోసుకున్నది. ఆ తర్వాత ఆమె తిన్నది. ఆమె తినడమే కాకుండా తీసుకొని వచ్చి తన భర్తకి ఇస్తే ఆ భర్త కూడా ఏం చేశాడంటే శుభ్రంగా తిన్నాడు. ఎప్పుడైతే తిన్నారో వెంటనే ఏమైంది అంట, చెప్పండి గట్టిగా, కన్నులు తెరవబడిన వెంటనే వాళ్ళ జీవితం చూసుకోగలిగితే అంతవరకు మహిమ చేత నింపబడిన వారు అవి పోగొట్టుకొని ఇప్పుడు దిగంబరులము అని తెలుసుకున్నారంటే ప్రియమైన వాళ్ళ. అర్థమవుతుందా? దిగంబరులమని తెలుసుకొని ఏమండి, దేవుడు వచ్చి ఆదామా ఎక్కడున్నావనంటే, అయ్యా నీ స్వరం విన్నాను కనుక నేను దిగంబరుని కనుక నీ ముందుకు రాలేకపోయానయ్యా, చెట్ల చాటు నేను దాక్కుని ఉన్నానయ్యా అంటే. అసలు నువ్వు దిగంబరు అని తెలిపిన వాడెవడు? తినొద్దన్నది నువ్వు తిన్నావా అంటే, నేనైతే తినలేదు కానీ ఆ మనిషి తీసుకొని వచ్చిస్తే నేను తిన్నానండి అన్నాను. అప్పుడు కూడా ఆ వ్యక్తి తప్పును ఒప్పుకోకుండా ఒకరి మీద మోపడం మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మీకు తెలియవలసిన ఆ సత్యం ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే వారి కన్నులు తెరవబడ్డాయో వెంటనే వారు తెలిసిన మేము దిగంబరులము అనే ఆ సత్యం వారు ఎరిగారు. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ కన్నులు తెరవబడితే నీవెవరవో నువ్వు గుర్తిస్తావు. నీ కన్నులు తెరవబడితే ప్రియమైన వాళ్ళనా నీవు పాపివి, నీవు దిగంబరివి అనే సత్యాన్ని నువ్వు ఎరుగుతావు. ప్రియమైన వాళ్ళరా, చూడండి, లోకంలో నాడి ఆడుతూ బతుకుతున్న ప్రతి మనిషి ఎవరు తెలిసినా, పుట్టిన ప్రతి మనిషి ఎవరు తెలిసినా పాపి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎందుకు తెలిసినా, దావీదు మహారాజు అన్నాడు ఏమని తెలిసినా, నేను పాపములో పుట్టినవాడును పాపముతో పుట్టినవాడును అన్నాడు. నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది అన్నాడు. అర్థమవుతుందా? కనుక లోకంలో నాడి ఆడుతూ బ్రతుకుతున్న ప్రతి మనిషి ఎవరయ్యా అంటే పాపి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో ఆలోచించు. నీకు తినేదానికి ఉంది, కట్టుకునేదానికి ఉంది, ఉండేదానికి ఉంది. ఆ తర్వాత తెల్లటి బట్టలు వేసుకుని తిరుగుతూనే ఉన్నావు. ఏమండి, ఎకరాల ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు దిగంబరివి అని ఎరగలుగుతున్నావా? నువ్వు తల్లి గర్భం వచ్చినప్పుడే నువ్వు పాపివి అని తెలుసుకోగలుగుతున్నావా? నువ్వు పరిశుద్ధుడివి కాదు, పాపివి అని తెలుసుకోగలిగిన ఆ స్థితిలోనికి నువ్వు రాగలిగావా? ప్రియమైన వాళ్ళరా, నువ్వు చెప్పగలుగుతున్నావు. ఏమో తెలిసినా, ఆస్తుంది అంటున్నావు, అంతస్తుంది అంటున్నావు, అన్నీ ఉన్నాయంటున్నావు. మంచిదే, కాదనట్లే, అన్నీ నీకు దేవుడు ఇస్తాడు, ఇంకా నువ్వు ఇచ్చును గాక. హల్లెలూయా. ఇచ్చినంత మాత్రాన నీ వ్యక్తిగత జీవితంలో ఆశీర్వాదం పొందినంత మాత్రాన, డబ్బు పొందినంత మాత్రాన, ఏమన్నా నువ్వు విస్తరించినంత మాత్రాన నీ వ్యక్తిగత జీవితంలో పాపివి కాకుండా పావు మనిషి ఎవరయ్య అంటే పాపి. ఆ పాపివి అని నీ వ్యక్తిగత జీవితంలో గుర్తెరగలిగే స్థితి ఎప్పుడు కలుగుతుంది తెలిసినా, నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ కన్నులు ఎప్పుడైతే తెరవబడతాయో నువ్వు పాపివి అనేది గుర్తిస్తావు. ప్రియమైన వాళ్ళరా, ఒక మాట చూపిస్తాను, చూస్తారా? చూడండి, కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల పుస్తకం 19వ అధ్యాయం 12వ వచనం.
తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అంటాడు. ప్రియమైన వారు, ఒకసారి గమనించండి. అక్కడ దావీదు మహారాజు అంటాడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, బాగా గమనించండి. నేను ఉన్నాను అనుకోండి, నా వీపు నాకు కనపడుతుందా? చెప్పొచ్చు కదా ఒకసారి. కనపడుతుందా? మీ వీపు అయితే, మీ వీపు నాకు బాగా కనపడదా? అర్థమవుతుందా? అంటే ఒకరి తప్పులైతే వేలెత్తి చూపగలుగుతా ఉన్నాం, ఒకరి తప్పులైతే చెప్పగలుగుతా ఉన్నాం, ఒకరి తప్పులైతే పబ్లిసిటీ చేయగలుగుతా ఉన్నాం, ఒకరి తప్పులైతే ఏమండి ఒకరిలో ఉన్న బలహీనతలైతే మనం చెప్పగలుగుతా ఉన్నాం, చూడగలుగుతా ఉన్నాం, పబ్లిసిటీ చేయగలుగుతా ఉన్నాం. అదే సమయంలో నీ తప్పులు కడుగగలుగుతున్నావా? నీవు ఏ స్థితిలో నీ వ్యక్తిగత జీవితం నడిపించుకుంటూ ఉన్నావో, ఏ బ్రతుకును బ్రతుకుతూ ఉన్నావో, ఏమండి నీ వ్యక్తిగత జీవితం దేవునికి విరోధమైన జీవితం జీవిస్తూ ఉందా, దేవుడు నచ్చిన జీవితం జీవిస్తూ ఉందా అనేది తెలుసుకోగలుగుతున్నావా? అందుకని అంటాడు, తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు? తన తప్పులు కనుగొనగలిగిన వాడు ఎవడు? ఆయన అంటాడు, నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చయ్యా. హల్లెలూయా. ఆయనకి తెలిసింది ఏమని? నేనెవరినయ్యా అంటే పాపిని. మీరు 51వ కీర్తనలో కనపోతే అక్కడ రాయబడిన మాటలు మీకు చూపిస్తాను, చూడండి. 3వ వచనం గమనించండి. 51వ కీర్తన 3వ వచనం చూస్తే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది, నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. హల్లెలూయా. దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడైనా తీర్పు తీర్చేటప్పుడైనా నిర్మలుడుగా కనిపిస్తాడు. ఆయనలో ఏమాత్రం పాపం అనేది లేనే లేదు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో సంచరిస్తున్న రోజుల్లో ఏమంటే చివరిలో ఆయన అంటాడు, నాలో పాపం అనేది మీలో ఎవడైనా నిరూపించగలడా? ప్రపంచంతో సవాలు చేశాడు. ప్రియమైన వాళ్ళరా, నాలో పాపం ఉన్నదని ఎవడైనా నిరూపించగలడా అని. ఈ రోజున మన వ్యక్తిగత జీవితం మనం అనగలమా? నోరు తెరిస్తే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, నోరు తెరిస్తే ఒకరి సాడీలు చెప్తా ఉంటాం, నోరు తెరిస్తే ఏమండి నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటాం. అది అంటారు, ఇది నోరా లేకపోతే మున్సిపాలిటీ, చెప్పండి, తొట్టా లేకపోతే ట్యాంకరా అంటారు చూడండి. అంటే అంత దారుణంగా ఆ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలు వస్తూనే ఉంటాయి. నోరు తెరిస్తే బూతులు మాట్లాడుతాం, నోరు తెరిస్తే అర్థమవుతుందా? ఇక మన నోటితో చెప్పలేని మాటలు అన్నమాట. అవి ఇంచుమించుగా డిక్షనరీలో కూడా దొరుకుతాయో దొరకవో, వెతికితే ఎక్కడ దొరుకుతాయో దొరకకు. ప్రియమైన వారు, అంత దారుణమైన మాటలు మాట్లాడతా ఆ తరువాత వారి వ్యక్తిగత జీవితంలో నేను చేసింది కరెక్టే, నేను చేసింది పాపం కాదు, నేను మాట్లాడింది నిజమే, నేను చేసింది పాపం కాదు, నేను చేసింది తప్పు కాదు, నేను మాట్లాడింది తప్పు కాదు అని వాదించే ఆ వాదము కలిగిన వారు ఈ రోజున మన కంటికి కనిపిస్తా ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అయితే తన తప్పుని తెలుసుకునే వారు ఎవరున్నారు? ఇంట్లో భర్త ఉందనుకోండి, ఇంట్లో భర్త ఉన్నాడు అనుకోండి, భర్త తెలుసుకోగలుగుతున్నాడా? అరే భార్యతో మాట్లాడింది నేను తప్పు అని భార్య తెలుసుకోగలుగుతుందా నేను మాట్లాడింది తప్పు అని? పక్కింటి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా? ఎదురింటి వాళ్ళు తెలుసుకోగలుగుతున్నారా? ఎవరైనా వారి తప్పుని వారు తెలుసుకోగలిగిన స్థితిలోనికి రాగలిగినప్పుడు ఏమన్నా వాళ్ళని అంటారు, ఈ వ్యక్తి కన్నులు తెరవబడిన వ్యక్తి, కన్నులు తెరవబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ఈ మాట ఉంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రియ తల్లులారా, తండ్రుల, ప్రియ యవనస్తులారా, మీ వ్యక్తిగత జీవితంలో మీరు ఆలోచన చేయవలసిన సత్యం ఏంటంటే, నీ కన్నులు తెరవబడితే నీవెవరువో నీవు గుర్తించుదువు గాక. హల్లెలూయా. ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి ప్రియమైన వాళ్ళారా. ఆ రోజున యేసు ప్రభువు ఒడ్డున వస్తూ ఉంటే జన సమూహం ఆయన్ని వెంబడించినప్పుడు ఆ నదీ తీరం ఉందే, ఆ తీరంలో ఆ పేతురు అనే వ్యక్తి కనిపిస్తే, అయ్యా కాస్త ఈ ధోనిని వాడుకోవచ్చా అన్నాడు. వాడుకో అయ్యా అన్నాడు. వాడుకుంటే ఆయనేమో ఎక్కి దేవుని వాక్యాన్ని చెప్తా ఉంటే విస్తారంగా జనాలు వస్తే ఆ జనందరికీ వాక్యాన్ని బోధించాడు, ప్రార్థన చేసి ఆ తర్వాత వాళ్ళందరినీ పంపించాడు. ఇప్పుడు యేసు ప్రభు ప్రియమైన వాళ్ళ అలా వెళ్ళిపోకుండా, నా పని అయిపోయింది కదా నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోకుండా, అరే ఈడేంట్రా
దిగులుతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, వేదంతో ఉన్నాడు, కన్నీళ్ళే అన్నపాలుగా చేసుకుని నడిపించబడతా ఉన్న నా కర్మ అనుకుంటా ఉన్నాడే. ఈ జీవితంలో కాస్త కార్యం చేద్దాం అని అనుకొని యేసు ప్రభువారు, ఇదిగో పేతురు, నీ దోనె ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, కాస్త లోతుకు నడిపించి కుడి ప్రక్కన వలవి అన్నాడు. యేసు ప్రభుని పైకి కిందికి చూస్తూ ఉన్నాడు. చేపలు పట్టేవాళ్ళు రాత్రిపూట చేపలు పడతారండి, వల వేసేవాళ్ళు రాత్రిపూట వల వేస్తారు. పగలు చేపలు పట్టరు, పగలు చేపలు పట్టేవాళ్ళు వెళ్ళరు, వల వెయ్యరయ్యా అన్నట్లుగా చూస్తా ఉన్నాడు. పేతురు, నీకే చెప్పేది, కాస్త లోతుకు నడిపించు, వలవై అనంటే ఆయన అంటాడు, రాత్రంతా ప్రయాసపడ్డా, ఒక్క చేప కూడా దొరకల. నాకు తెలుసు ఇప్పుడు వల వేయకూడదని తెలుసు, ఇప్పుడు సముద్రం మీదకి వెళ్ళకూడదని తెలుసు. అయినను నువ్వు వచ్చావు కదా నా దగ్గరికి, నువ్వెవరో నాకు తెలీదు, నీ మొహం నేను చూడాల, నా మొహం నువ్వు చూడాల, అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేస్తానని అలా కొంచెం లోతుకు నడిపించి, ప్రియమైన వాళ్ళరా వల వేశాడు. ఆ తర్వాత అక్కడ రాయబడిన మాట తెలిసిన, 2 దోణులు మునుగునట్లుగా విస్తారంగా చేపలు పడ్డాయి. ఆ చేపలు ప్రియమైన వాళ్ళరా ఈయన తీసి వేసుకుంటా ఉన్నాడు. 8వ వచనం చూస్తారా? 5వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. 5వ అధ్యాయం 8, లూకాసు వర్తమానం 5వ అధ్యాయం 8వ వచనం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడా? యేసు ప్రభు నువ్వు పాపాత్ముడిరా, దుర్మార్గుడిరా చెప్పాడా? నువ్వు అక్రమం చేసేవాడివిరా, అక్రమ సంబంధాలు నడిపించబడతా ఉన్నారా, కుటుంబాన్ని పాడు చేస్తా ఉన్నారా, ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి కుటుంబాలను నాశనం చేస్తా ఉన్నావు అని చెప్పాడా? యేసు ప్రభు చెప్పాడా? నువ్వు పాపివని చెప్పాడా? చెప్పలా ప్రియమైన వాళ్ళరా. ఆ వ్యక్తి ఆ చేపలు వేసుకుంటానే ఉన్నాడండి. యేసు ప్రభు అలా చూస్తా ఉన్నాడు. ఆ మాట గమనించాడు. ఇక్కడ సీమోను పేతురు అది చూచి, యేసయ్యకి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిన మాట చొప్పున ఆ కార్యం జరిగిందో, తన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడు చూడని ఆశీర్వాదం చూశాడో, మీరు వెంటనే అంటాడు, అయ్యా నా కళ్ళు తెరవబడ్డాయ్యా, నేను పాపాత్మున్నయ్యా, నేను ఎవరిని? పాపాత్మున్నయ్యా, నన్ను విడిచి వెళ్ళిపోయా అంటాను. విడిచిపెట్టి వెళ్ళిపోయేదానికి యేసు ప్రభువు వారు వచ్చాడా? ఏమండి, విడిచి వెళ్ళిపోయేవాడైతే ఆయన పని చూసుకొని వెళ్ళిపోయేవాడు కదా. విడిచిపెట్టి పోయేవాడైతే అప్పుడే పోయేవాడు కదా. నిలిచి అతని బాధను చూసి, వేదన చూసి, దుఃఖాన్ని చూసి, కన్నిటిని చూసి కాస్త లోతుకు నడిపించి, ఏమండి వల వెయ్యి అని ఎందుకు చెప్తాడు? ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కూడా నీ వ్యక్తిగత జీవితంలో ఏమండి జీవితం మీద వేసారి విసిగిపోయి, లేకపోతే ఏమన్నా నా కర్మ అనుకుంటూ, నా తలరాత అనుకుంటూ, ఇక ఈ రాత్రే నాకు చివరి రాత్రి అవుతుందేమో అని అనుకుంటూ, అప్పుల బాధల మధ్యలో, ఆర్థిక దరిద్ర మధ్యలో వ్యక్తిగత జీవితాన్ని ఏమంటే శాపంగా మార్చుకొని నా కుటుంబాన్ని ఇదిగో ఇలా అయిపోయింది అని అనుకుంటూ ఒకవేళ నడిపించబడతా ఉన్నావేమో నీ వ్యక్తిగత జీవితంలో. అతబద్ద ప్రియమైన వాళ్ళరా, నీ స్థితిని గుర్తెరగగలిగిన స్థితిలోనికి నువ్వు వచ్చుదువుగాక. హల్లెలూయా. నీవెవరవో నువ్వు ఆలోచన చేసుకోగలిగే స్థితిలోకి రాగలగాలి. పేతురు అంటాడు, ప్రియమైన వాళ్ళరా ఇదిగో ఇప్పుడు వల వేశాను, విస్తారంగా చేపలు పడ్డాయి, దోణులు మునిగిపోయాయి, ఇది నాకు చాలు అని అండంలే అతగాడు అంటాడు, పాపాత్ముని ప్రభువా నేను, నన్ను విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయా అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, అంటే తన వ్యక్తిగత జీవితం యొక్క అనుభవాన్ని గుర్తిరిగాడు. ఎప్పుడైతే అతని కన్నులు తెరవబడ్డాయో అతను పాపి అని గుర్తిరిగిన ఆ స్థితిలో మనం గమనించగలం. ప్రియమైన వాళ్ళరా, ఇంకా ఒక మాట చూపిస్తాను, చూస్తారా? ఆ సామెతల పుస్తకం 28:13 చూడండి. సామెతల పుస్తకం 28:13. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. కనుక మనం నన్ను విడిచిపెట్టుపో అంటే ఏమంటే యేసుప్రభు విడిచిపెట్టి పోలేదు. కానీ ఎప్పుడైతే నేను పాపాత్ముడను అని ఒప్పుకున్న ఆ ఒప్పుకోను యేసుప్రభు వారు ఎరిగాడో, గమనించాడు. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య కనికరం అతని మీదకి వచ్చింది. హల్లెలూయా. యేసయ్య కనికరం అతడు పొందుకున్నట్లుగా దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేయబడింది. ఇప్పుడు ఇదిగో ఈ రోజు వరకు
నువ్వు చేపలు పట్టే జాలరివి కదా, ఇక మీద నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తాను అన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏ స్థితిలోనికి నా దేవుడు తీసుకొని వచ్చాడు గమనించండి. ఆయన కనికరము కలిగిన దేవుడు, ప్రియమైన వాళ్ళరా, ఆయన కటాక్షము కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. ఈ మాటలు నీ కొరకే ఈ రోజు తెలియజేస్తాను. ఒకవేళ ఈ రోజు వరకు ఇలాంటి మాటలు విన్నావో వినలేదో, ఒకవేళ మరలా ఈ మాటలు వినగలిగే ఒక రోజు అనేది నీకు వస్తుందో రాదో, ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు. కానీ ఈ రాత్రి స్పష్టంగా నా ప్రభు నీ కొరకే ఈ మాటలు తెలియజేస్తాను. నా ప్రభు నీ మనోనేత్రములు వెలిగించును గాక, నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఎప్పుడైతే వెలిగించబడతాయో నీ స్థితిని నువ్వు గుర్తిరుగుతావు. నేను పాపిని. నేను ఎవరిని చెప్పండి? మనిషి ఎవరు? మనిషి ఎవరు? అతగాడి జన్మ పాపము కర్మ పాపం పట్టి పీడిస్తూనే ఉంటుంది, ప్రియమైన వాళ్ళ. అందుకని దేవుని వాక్యం తెలియజేసిన సత్యం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతా ఉన్నారు. ఒకరోజు దేవుడు మహిమనిచ్చాడు, మనిషి ఆ మహిమను పోగొట్టుకున్నాడు, ఆ మహిమను తోసివేశాడు, అధికారాన్ని తోసివేశాడు, ఆ ఏలుబడిని తోసివేశాడు. అయితే మరలా ప్రభు అంటాడు, ఆ మహిమనిచ్చేదానికి నేను వచ్చాను. అర్థమవుతుందా? మరణాన్ని వ్యక్తిగత జీవితంలో గొప్ప కార్యాలు చేసేదానికే ఆయన వచ్చాడు ప్రభు ఈ లోకానికి. సహోదరుడా, ఈ రాత్రి ఈ ప్రాంతాన్ని ప్రేమించి వాతావరణాన్ని కూడా స్వాధీనం ఉంచుకుని ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఒకసారి గుర్తెరుగు సహోదరుడా, సహోదరి. ఆ ప్రభు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ ప్రాంతాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, నీ కుటుంబాన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో గుర్తెరుగుదువు గాక, ఆలోచన చేసుకుందువు గాక. దేవుని వాక్యం చెప్తున్న సత్యం 6వ అధ్యాయం రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూడగలిగితే, ఏలయనగా నువ్వు పాపివి అనేది గుర్తు ఎరగక, ఇంకా ఏమండి కళ్ళు తెరవబడకుండా ఆ కన్నులు మెరకలెక్కిన స్థితిలో కన్నులు పొరలు పట్టి నడిపించబడుతూ ఉంటే రాయబడిన మాట ఏం తెలుసా? పాపము వలన వచ్చే జీతము మరణం. పాపం వలన వచ్చే జీతం మరణం. అది నిత్య నరకానికి దారి తీస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, ఏమండి మళ్ళా 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 మాడుతానే ఉండడమే ప్రియమైన. ఆ స్థితిలోనికి ఏమండి నీవు వెళ్ళకూడదనే ఈ సువార్త స్వస్థత సభలు ఏర్పరిచి ఈ రాత్రి నా ప్రభు ఈ మాటలు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఈ రాత్రైనా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పాపివి అనేది గ్రహించి యేసయ్య దగ్గరికి రాగలిగితే ఆయన నీ మీద కనికరాన్ని చూపును గాక, నీ ప్రాంతం మీద కనికరాన్ని చూపును గాక, నీ కుటుంబం మీద కనికరాన్ని చూపును గాక. నిశ్చయముగా నా దేవుడు ఏమండి నీ పాపాలు వచ్చే జీతం మరణం గనుక ఆ మరణాన్ని నిరర్థకం చేసి నా యేసయ్య ద్వారా కలిగే నిత్య జీవానికి నిన్ను పాత్రుడిగా చేయును గాక, నిత్య జీవానికి నీ కుటుంబాన్ని పాత్రుడిగా చేయును గాక, నీ ప్రాంతాన్ని నా దేవుడు నిత్య జీవానికి పాత్రుడిగా చేయును గాక. హల్లెలూయా. నా యేసయ్య ప్రియమైన వారు కనికరాన్ని చూపి నిన్ను నిత్య జీవానికి వారసుడుగా మార్చాలని కోరుకుంటా ఉన్నాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో ఉన్న ఏ మనిషి నీకు నిత్య జీవం ఇవ్వలేడు, జీవమే ఇవ్వలేడు. నిత్య జీవం ఏమి ఇస్తాడు? ఇప్పుడు చూడండి, కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు కొంతమంది, బ్రతుకుతున్నారా? చెప్పలేమండి. మనకు తెలిసే జయలలిత గారిని బ్రతికిద్దాం కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇంకా ఏమండి కొంతమందిని బ్రతికిద్దాం జీవం ఇద్దామని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఏమండి అది సాధ్యమేనా? బైబిల్ ఏమనుంది? ఎవరి వశంలో ఉంది జీవం అనేది? ఆలోచన చేయండి. అన్ని మనిషి వశం చేశాడు ప్రభు, అన్ని మనిషి వశం చేశాడు ప్రభు. అయితే జీవ మరణములు మాత్రం ఆయన చేతుల్లో పెట్టుకున్నాడు, ఆయన దగ్గర పెట్టుకొని ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక నా యేసయ్య ప్రియమైన వాళ్ళరా నీకు జీవం ఇవ్వడమే కాకుండా నిత్య జీవానికి నేను పాత్రుడిగా చేయును గాక, నిత్య జీవానికి వారసుడిగా మార్చును గాక. హల్లెలూయా. ఎప్పుడయ్యా అంటే నీ కన్నులు తెరవబడాలి. కన్నులు తెరవబడితే నీ స్థితి నీకు అర్థమవుతుంది. ఒకరి స్థితి నీకు అర్థం కావడం కాదు, ఒకరి స్థితి నీకు అనవసరం. నీ స్థితిని నీకు అర్థమయ్యే స్థితిలోనికి రావాలి నా ప్రభు ఆశపడతా కోరుకుంటా ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాడు. రెండో మాట చెప్తాను, గమనించండి. లూకాసు సువార్తమానం 24వ అధ్యాయంలో జరిగిన చిన్న సంభవం మీకు గుర్తు చేస్తాను, గమనించండి ప్రియమైన వారు. యేసు ప్రభు సశరీరుడిగా కృపాసత్య సంపూర్ణంగా ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ప్రియమైన వాళ్ళరా కాలినడక నడుస్తూ ప్రతి గ్రామము తిరిగి
స్వార్థను ప్రకటించాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందండి అని ఏమండి చెప్పుకుంటా వస్తా ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఏమండి అందరికీ మేలే చేశాడు. పక్షవాతం రోగంతో వస్తే బాగు చేశాడు, కుంటివాడు వస్తే బాగు చేశాడు, గుడ్డివాడు వస్తే బాగు చేశాడు. ఏమంటే ఏ వ్యాధితో వచ్చినా వారందరినీ ప్రభు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యవంతులుగా మార్చాడు. వారి వ్యక్తిగత జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేశారు ప్రియమైన వాళ్ళరా. అంతటితోనే ప్రభు వదిలిపెట్టకుండా ప్రియమైన వాళ్ళరా ఏమంటే ఆ యేసు ప్రభు యొక్క స్థితిని మనం గమనిస్తే ఆయన రాకడను గురించి కూడా బోధిస్తానే ఉన్నాడు. ఇదిగో నన్ను పట్టుకుంటారు, అన్యాయమైన తీర్పు తీరుస్తారు, అక్రమకారులు ఒకరిగా ఎంచుతారు, ఇవన్నీ జరుగుతాయి. ఏదో జరుగుతున్నా లేఖనములలో వ్రాయబడి ఉన్న దాన్ని బట్టి జరుగుతాయి అని ముందుగానే చెప్పుకుంటా వస్తాను ప్రియమైన వాళ్ళరా. ఆ రోజులు రానే వచ్చాయి. యేసు ప్రభువుని పట్టుకున్నారు, ఏమంటే తీసుకుపోయారు, కొడాలతో కొట్టారు, ఏమంటే వీపుని నాగలి దున్నినట్లుగా వారి వ్యక్తిగా ఏమండి వారు యేసు ప్రభుని కొడాలతో కొట్టడం జరిగింది ప్రియమైన వాళ్ళరా. ఆ తర్వాత మొక్క మీద గుద్దారు, భూమి ఊశారు, అపహసించారు, ఎగతాళి చేశారు. ఆ తర్వాత సిలువ వేసి చంపారు. ఆయన మరణించాడు, పాతి పెట్టబడ్డాడు, తిరిగి లేచాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధిని గెలిచి తిరిగి లేచాడు. లేచిన తరువాత యేసయ్య ప్రియమైన వాళ్ళరా కొద్ది మందికి కనిపించాడు. ఒక రోజున ఎమ్మాయి అనే ప్రాంతంలో శిష్యులు వెళ్తా ఉంటే యేసు ప్రభు కూడా వారిలో జాయిన్ అయిపోయాడు. యేసు ప్రభు అని వారిని గుర్తుపట్టలేకపోయారు. యేసు ప్రభు శిష్యులు అయినా యేసు ప్రభు గుర్తుపట్టలేకపోయారు. మీరు చూడండి ఆ మాటలు 24వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులను గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచారట. 16వ వచనం చూడండి. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు చెప్పరేమండి, అర్థమవుతుందా? కన్నులు ముయ్యబడ్డాయి. ఇప్పుడు దారులు ఎలా పోతా ఉంటారు ఇద్దరు? ఏ కళ్ళు ముయ్యబడ్డాయి? ఆత్మనేత్రాలు ముయ్యబడ్డాయి, మనోనేత్రాలు ముయ్యబడ్డాయి. బాహ్య నేత్రాలు అయితే ఉన్నాయి, కానీ ఆయన యేసు ప్రభు అని గుర్తు పట్టలేనట్లుగా వారి మనోనేత్రాలు ముయ్యబడిన పరిస్థితులు ప్రియమైన వాళ్ళరా. వాళ్ళు వెళ్తా ఉంటే ఏమంటే యేసు ప్రభు వారితో జాయిన్ అయ్యి ఏంటి మీరు మాట్లాడుకుంటా ఉన్నది? అదే మీకు తెలీదా? యేసు ప్రభువుని పట్టుకున్నారండి, యేసు ప్రభువుని హింసించారండి, సిలువ వేశారండి, చంపేశారండి, పాతి పెట్టేశారండి. ఈ సంగతి నీకు తెలీదా అని మాట్లాడుకుంటా పోతా ఉంటే ప్రియమైన వాళ్ళరా ఆయన పోవలసిన దూరం ఇంకా కాస్త దూరం ఉందని వీళ్ళు ఎరిగి ఇదిగో పొద్దుపోయింది కదా, ఈ రాత్రి మా దగ్గరుండు, తెల్లవారిన తర్వాత వెళ్ళిపోవచ్చు అని యేసు ప్రభుతో చెప్తా ఉంటే అవునా లేదు నా మార్గం నేను వెళ్ళిపోతానంటే లేదని బలవంతం చేస్తే యేసు ప్రభు ఆ ఇద్దరు అలా లోపలికి వెళ్ళారు ప్రియమైన వాళ్ళ. వెళ్ళిన తర్వాత మాట్లాడుతూ ఉంటే రొట్టెని తీసుకుని ఎప్పుడైతే విరిచి వారికి పెట్టారో వెంటనే మీరు అక్కడ చూడండి 31వ వచనం చూడండి. వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారట. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే రొట్టెను విరిచి వారి చేతికి ఇచ్చాడో అవి తిన్నారో వెంటనే కన్నులు తెరవబడ్డాయంటే ప్రియమైన వాళ్ళ. కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఆ తెరవబడిన కన్నులు ఎప్పుడైతే వాళ్ళు పొందుకున్నారో వెంటనే యేసు ప్రభుని ఏం చేశారంట? గుర్తుపట్టారంట. యేసయ్యను గుర్తుపట్టారంట. యేసయ్యగా గుర్తుపట్టారంట. అంత దూరం ప్రయాణం చేసినా అన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా యేసు ప్రభుని వాళ్ళు గుర్తుపట్టలా. ఎప్పుడైతే కన్నులు తెరవబడ్డాయో వెంటనే వారి కన్నులు తెరవబడిన తర్వాత యేసు ప్రభుని గుర్తుపట్టిరి అని రాయబడింది. హల్లెలూయా. ఈ మాటలు ఉంటుంది వ్యక్తిగత జీవితంలో. కన్నులు తెరవబడితే నీవెవరవో నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? పాపిగా పరిశుద్ధులుగా అనేది నీకు అర్థమవుతుంది, నువ్వు గ్రహిస్తావు. రెండవదిగా ప్రియమైన వాళ్ళరా మనం గమనిస్తే ఎప్పుడైతే కన్నులు తెరవబడతాయో యేసయ్యని యేసయ్యగా గుర్తుపట్టుదురుగాక.